హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ వెంకటేష్ దేవసాని. టార్గెట్ తెలంగాణ హైకోర్టు ఎగ్జామ్కు సంబంధించిన ముఖ్యమైన ప్రశ్నలను డిస్కస్ చేయడం జరిగింది. నేటి వరకు కూడా 180 ప్రశ్నలకు పైగా డిస్కస్ చేయడం జరిగింది. ఆ యొక్క వీడియోలకు కొనసాగింపుగానే చివరి వీడియోగా 181వ ప్రశ్న నుంచి 200వ ప్రశ్న వరకు ఈ యొక్క వీడియోలో డిస్కస్ చేస్తున్నామండి. ఈరోజు మొదటి ప్రశ్న ఓవరాల్గా 181 ప్రశ్న చూడండి. తొలి రైసీనా మిడిల్ ఈస్ట్ కాన్ఫరెన్స్ ఇటీవల భారత్ ఏ దేశంతో నిర్వహించిందని అడుగుతున్నారండి. భారతదేశం యుఏఈ దేశంతో ఈ యొక్క తొలి రైసీనా మిడిల్ ఈస్ట్ కాన్ఫరెన్స్ని అయితే నిర్వహించడం జరిగింది. అయితే ఈ యొక్క సమావేశానికి భారతదేశం నుంచి కేంద్ర విదేశాంగ మంత్రివర్యులైనటువంటి ఎస్ జయశంకర్ గారు హాజరు కావడం జరిగింది. కాబట్టి చాలా ఇంపార్టెంట్ అండి. ఇక 182వ ప్రశ్న చూడండి. క్యాన్సర్కు సంబంధించి దేశంలోనే తొలిసారిగా జన్యు అట్లాస్ను రూపొందించిన ఐఐటిగా ఇటీవల ఏది నిలిచిందని అడుగుతున్నారండి. క్యాన్సర్ వ్యాధికి సంబంధించి దేశంలోనే తొలిసారిగా జన్యు అట్లాస్ను ఐఐటి మద్రాస్ వారు ఇటీవల కాలంలో రూపొందించడం జరిగింది. కాబట్టి ఐఐటీల పైన ఎగ్జామినర్ తరచూ ప్రశ్న అడుగుతున్నారండి. కాబట్టి క్యాన్సర్కు సంబంధించి మన దేశంలోనే తొలిసారిగా జన్యు అట్లాస్ని ఐఐటి మద్రాస్ వారు రూపొందించడం జరిగింది. ఇక 183వ ప్రశ్న చూడండి. భారత్లో తొలి తెల్ల పులుల కేంద్రాన్ని ఎక్కడ ఏర్పాటు చేయబోతున్నారని అడుగుతున్నారండి. భారతదేశంలోనే తొలి తెల్ల పులుల కేంద్రాన్ని మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి రేవా ప్రాంతంలో ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇక 184వ ప్రశ్న చాలా ఇంపార్టెంట్ అండి. భారతదేశంలోనే మొట్టమొదటి గ్రీన్ హైడ్రోజన్ ఫ్యూయల్ స్టేషన్ని ఎక్కడ ఏర్పాటు చేశారని అడుగుతున్నారండి. భారతదేశంలో మొట్టమొదటి గ్రీన్ హైడ్రోజన్ ఫ్యూయల్ స్టేషన్ని లడక్ అనేటువంటి కేంద్రపాలిత ప్రాంతంలో ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఆ యొక్క గ్రీన్ హైడ్రోజన్ ఫ్యూయల్ స్టేషన్ని ఏ కంపెనీ వారు ఏర్పాటు చేశారు అంటే అమర్ రాజా కంపెనీ అని గుర్తుంచుకుంటే సరిపోతుందండి. ఇక 185వ ప్రశ్న. ఇటీవల బంగ్లాదేశ్లో విద్యార్థుల నేతృత్వంలో ఏర్పడినటువంటి నూతన పార్టీ పేరేంటి అని అడుగుతున్నారండి. 2025 ఫిబ్రవరి 28వ తేదీన బంగ్లాదేశ్లో ఉన్నటువంటి విద్యార్థులందరూ కలిసి నేషనల్ సిటిజన్స్ పార్టీ అంటే ఎన్సిపి పార్టీని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దీని యొక్క ఎక్కడ ఏర్పాటు చేశారు అంటే మాత్రం సెంట్రల్ ఢాకాలోని మానిక్ మియా అవెన్యూలో దీనిని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క నేషనల్ సిటిజన్ పార్టీకి కన్వీనర్గా ఒక విద్యార్థి నేత అయినటువంటి నహీద్ ఇస్లాం గారు ఉండడం జరిగింది. కాబట్టి బంగ్లాదేశ్లో విద్యార్థుల నేతృత్వంలో ఏర్పడిన నూతన పార్టీ పేరు ఏంటి అంటే నేషనల్ సిటిజన్ పార్టీ అని గుర్తుంచుకోండి. దాని కన్వీనర్గా నహీద్ ఇస్లాం గారు ఉండడం జరిగింది. ఇక మరొక అంశం అండి. 186వ ప్రశ్న చూడండి. లిథియం అన్వేషణ పైన భారత్ ఇటీవల ఏ దేశంతో 2025 ఫిబ్రవరిలో ఒప్పందం కుదుర్చుకుందని అడుగుతున్నారండి. 2025 ఫిబ్రవరి 19వ తేదీన న్యూఢిల్లీలో భారత్ మరియు అర్జెంటీనా దేశాల మధ్య లిథియం అన్వేషణ పైన ఒక ఒప్పందం కుదిరింది. కాబట్టి ఈ యొక్క ఒప్పందాన్ని గుర్తుంచుకోండి. లిథియం అన్వేషణ పైన భారత్ మరియు అర్జెంటీనా మధ్య 2025 ఫిబ్రవరి 19న న్యూఢిల్లీలో ఒప్పందం కుదిరింది. అదేవిధంగా 187వ ప్రశ్న చూడండి. ఇటీవల హైదరాబాదులో షీల్డ్ అనేటువంటి సదస్సును ఎప్పుడు నిర్వహించారని అడుగుతున్నారు. హైదరాబాదులో ఉన్నటువంటి హెచ్ఐసిసిలో 2025 ఫిబ్రవరి 18 నుంచి 19 వరకు ఈ యొక్క షీల్డ్ అనేటువంటి సదస్సునైతే నిర్వహించడం జరిగింది. అయితే ఈ యొక్క సదస్సును ఎవరెవరు నిర్వహించారు అంటే మాత్రం తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో వారు, అదేవిధంగా సైబరాబాద్ పోలీస్ సొసైటీ ఫర్ సైబరాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ యొక్క ఆధ్వర్యంలో ఈ యొక్క సదస్సునైతే నిర్వహించగా ఈ యొక్క సదస్సును తెలంగాణ ముఖ్యమంత్రి వర్యులైనటువంటి రేవంత్ రెడ్డి గారు 2025 ఫిబ్రవరి 18వ తేదీన ప్రారంభించారండి. అయితే ఈ యొక్క సదస్సులో భారతి అనేటువంటి ఒక అడ్వాన్స్డ్ హ్యూమనాయిడ్ రోబోను కూడా ఏర్పాటు చేశారు. కాబట్టి అడగడానికి అవకాశం ఉంది. ఈ యొక్క అంశాన్ని కూడా గుర్తుంచుకోండి. ఓకేనా. షీల్డ్ అనేటువంటి సదస్సును ఫిబ్రవరి 18, 19వ తేదీలో హైదరాబాద్లో ఉన్నటువంటి హెచ్ఐసిసిలో నిర్వహించారు. దీనిని రేవంత్ రెడ్డి గారు ప్రారంభించారు. ఎవరి ఆధ్వర్యంలో నిర్వహించారనేటువంటి అంశాలను ఎగ్జామినర్ అడగడానికి అవకాశం ఉంది. ఇక 188వ ప్రశ్న. ఇటీవల చంద్రుడిపై దిగినటువంటి
తొలి ప్రైవేట్ ల్యాండర్ పేరేంటి అని అడుగుతున్నారండి. ఇటీవల 2025 జనవరి 15వ తేదీన అమెరికాలో ఉన్నటువంటి ఫ్లోరిడాలో ఉన్నటువంటి అంతరిక్ష కేంద్రం నుంచి బ్లూ గోస్ట్ అనేటువంటి తొలి ప్రైవేట్ ల్యాండర్ని పంపించడం జరిగింది చంద్రుడిపైకి. అలాంటి ల్యాండర్ ఇటీవల కాలంలో చంద్రుని పైన విజయవంతంగా ల్యాండ్ కావడం జరిగింది. కాబట్టి దీంతో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడగవచ్చండి, ఇటీవల చంద్రుడి పైన దిగినటువంటి తొలి ప్రైవేట్ ల్యాండర్ ఏంటి అని అడగవచ్చు. కాబట్టి బ్లూ గోస్ట్ అని గుర్తుంచుకోండి. దీని యొక్క ఎత్తు 2 మీటర్లు, వెడల్పు 3.5 మీటర్లు ఉండడం జరిగింది. దీనిని అమెరికాలో ఉన్నటువంటి ఫ్లోరిడాలో ఉన్నటువంటి అంతరిక్ష కేంద్రం నుంచి ప్రయోగించడం జరిగింది. ఈ యొక్క ల్యాండర్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే ఇది చంద్రునిపై ఉన్నటువంటి ధూళిని పరీక్షించనుందండి. ఓకేనా, చంద్రునిపై ఉన్నటువంటి ధూళిని పరీక్షించనుంది ఒక బ్లూ గోస్ట్ అనేటువంటి ఒక ప్రైవేట్ ల్యాండర్. ఇక మరొక అంశం అండి, చాలా చాలా ఇంపార్టెంట్. 189వ ప్రశ్న, 2024 సంవత్సరానికి తెలుగు విభాగంలో సాహిత్య అకాడమీ అనువాద పురస్కారం అనేది ఎవరికి లభించింది అని అడగవచ్చు. కాబట్టి 2024 సంవత్సరానికి సంబంధించి ప్రముఖ రచయిత్రి అయినటువంటి తూర్లపాటి రాజేశ్వరి గారికి తెలుగు విభాగంలో సాహిత్య అకాడమీ అనువాద పురస్కారం అయితే రావడం జరిగింది. అయితే ఈ యొక్క అవార్డును ఎప్పుడు ప్రకటించారు అంటే 2025 మార్చి 7వ తేదీన ప్రకటించారు. ఏ సంవత్సరానికి అంటే 2024 సంవత్సరానికి అని గుర్తుంచుకోండి. అయితే ఈమెకు ఏ నవలకు గాను ఈ యొక్క అవార్డు రావడం జరిగిందంటే గోపీనాథ్ మెహంతి రచించినటువంటి ఒడియా నవల అయినటువంటి దాది బూడాను, చాలా చాలా ఇంపార్టెంట్ అండి, గోపీనాథ్ మెహంతి రచించిన ఒడియా నవల అయినటువంటి దాది బూడాను ఈమె ఈత చెట్టు దేవుడు పేరుతో తెలుగులోకి అనువాదం చేయడం జరిగింది. అందుకోసమే ఈత చెట్టు దేవుడు అనేటువంటి నవలకి గాను ఈమెకి తెలుగు విభాగంలో సాహిత్య అకాడమీ అనువాద పురస్కారం అయితే లభించిందండి. ఈమెకి 50,000 రూపాయల నగదుతో పాటు ఒక కాంస్య జ్ఞాపికను కూడా అందించడం జరిగింది. ఇక మరొక అంశం అండి, 190వ ప్రశ్న, ప్రపంచ జూనియర్ చెస్ ఛాంపియన్షిప్ అండర్-20 విభాగంలో విజేతగా ఎవరు నిలిచారు అంటే మార్చి 7వ తేదీన మౌంటెనిగ్రోలోని ఉన్నటువంటి పెట్రోవాచ్లో జరిగినటువంటి టోర్నీలో చివరి రౌండ్ అయినటువంటి 11వ రౌండ్లో ప్రణవ్ మ్యాట్రిచ్ లెవ్రిచ్ మధ్య ఈ యొక్క 11వ రౌండ్ అయితే జరిగిందండి. ఎవరెవరి మధ్య జరిగిందంటే ప్రణవ్ వెంకటేష్తో, అదేవిధంగా స్లోవేనియా దేశానికి సంబంధించిన మ్యాట్రిచ్ లెవ్రేనియా మధ్య ఈ యొక్క ఫైనల్ మ్యాచ్ అనేది జరిగింది. అయితే ఈ యొక్క 11వ రౌండ్ను వీరు డ్రా చేసుకోవడంతో తత్ఫలితంగా ఈ యొక్క ప్రపంచ జూనియర్ చెస్ ఛాంపియన్గా ప్రణవ్ వెంకటేష్ గారు విజేతగా నిలిచారు. కాబట్టి ఈ యొక్క అంశాన్ని కూడా గుర్తుంచుకోండి. ఇక 191వ ప్రశ్న, 2025 ఫిబ్రవరి 17 నుంచి 18వ తేదీల్లో భారత్లో పర్యటించినటువంటి ఖతార్ పాలకుడు ఎవరు అని అడుగుతారండి. 2025 ఫిబ్రవరి 17 నుంచి 18 వరకు కూడా ఖతార్ పాలకుడు అయినటువంటి షేక్ తమీమ్ బిన్ హమద్ ఆల్ థానీ, ఓకేనా, షేక్ తమీమ్ బిన్ హమద్ ఆల్ థానీ అనేటువంటి వ్యక్తి భారత్లో పర్యటించారు. ఈ పర్యటన సందర్భంగా హైదరాబాద్ హౌజ్లో అంటే ఢిల్లీలో ఉన్నటువంటి హైదరాబాద్ హౌజ్లో భారత ప్రధాని నరేంద్ర మోడీ గారితో సమావేశం కూడా కావడం జరిగింది. ఆ యొక్క అంశాన్ని కూడా గుర్తుంచుకోండి. ఖతార్ పాలకుడైనటువంటి షేక్ తమీమ్ భారత్లో పర్యటించడం ఇది ఎన్నవసారి అంటే 2వసారి అని గుర్తుంచుకోండి. మొట్టమొదటిసారిగా 2015 సంవత్సరంలో అతడు భారత్లో పర్యటించగా మళ్ళీ దాదాపుగా 10 సంవత్సరాల అనంతరం మళ్ళీ భారత్లో పర్యటించారు అని గుర్తుంచుకోండి. ఇక మరొక అంశం అండి, 192వ ప్రశ్న చూడండి. ఇటీవల ప్రపంచంలోనే అత్యంత క్రియాశీల అగ్నిపర్వతమైనటువంటి కిలోవియా అనేటువంటి అగ్నిపర్వతం ఎక్కడ విస్ఫోటనం చెందిందని అడగడానికి అవకాశం ఉంది. కాబట్టి ప్రపంచంలోనే అత్యంత క్రియాశీలమైన అగ్నిపర్వతమైనటువంటి కిలోవియా అమెరికా దేశంలో ఉన్నటువంటి హవాయిలో విస్ఫోటనం చెందింది. దాదాపుగా ఈ యొక్క అగ్నిపర్వత విస్ఫోటనం 100 అడుగుల ఎత్తు వరకు కూడా దాని యొక్క లావా అనేది ఎగిసిపడింది. ఇక 193వ ప్రశ్న చూడండి. 2025 ఫిబ్రవరి 10 నుంచి 12వ తేదీలో భారత్ ప్రధాని ఏ దేశంలో పర్యటించారని అడగడానికి అవకాశం ఉంది. కాబట్టి 2025 ఫిబ్రవరి 10 నుంచి 12వ తేదీ వరకు భారత ప్రధాని అయినటువంటి నరేంద్ర మోడీ గారు ఫ్రాన్స్ దేశంలో అధికార పర్యటన చేయడం జరిగింది. ఆ తదుపరి 12 నుంచి 14 వరకు కూడా
అమెరికా దేశంలో పర్యటన చేయడం జరిగింది. అయితే 2025 ఫిబ్రవరి 10 నుంచి 12 వరకు భారత ప్రధాని ఫ్రాన్స్లో పర్యటించారన్నాం కదా. అయితే మోడీ గారు ఫ్రాన్స్లో పర్యటించడం ఇది ఎన్నవసారి అంటే మాత్రం 6వసారి అండి. 2014 నుంచి 2025 మధ్య కాలంలో భారత ప్రధాని అయినటువంటి నరేంద్ర మోడీ గారు ఫ్రాన్స్ దేశంలో పర్యటించడం ఇది 6వసారి. ప్రస్తుతం ఫ్రాన్స్ అధ్యక్షుడిగా ఎవరు ఉన్నారు అంటే ఇమాన్యుయల్ మెక్రాన్ గారు ఉండడం జరిగింది. అయితే భారత్ మరియు ఫ్రాన్స్ దేశాలు ఈ రెండు దేశాలు కలిపి 2026 సంవత్సరాన్ని నవకల్పనల సంవత్సరంగా నిర్వహించుకోబోతున్నారు. దానికి సంబంధించినటువంటి ప్రత్యేక లోగోను కూడా ఇదే సందర్భంలో విడుదల చేశారు. కాబట్టి ఈ యొక్క అంశాన్ని గుర్తుంచుకోండి. భారత్ మరియు ఫ్రాన్స్ దేశాలు ఏ సంవత్సరాన్ని నవకల్పన సంవత్సరంగా నిర్వహించుకోబోతున్నారని కూడా అడగవచ్చు. కాబట్టి 2026 గుర్తుంచుకుంటే సరిపోతుంది. ఇక 194 ప్రశ్న చూడండి. ఇటీవల ఢిల్లీ నూతన ముఖ్యమంత్రిగా ఎవరు బాధ్యతలను చేపట్టారని అడుగుతాడండి. 2025 సంవత్సరంలో ఈ యొక్క ఢిల్లీకి సంబంధించిన అసెంబ్లీ ఎన్నికలనైతే నిర్వహించడం జరిగింది. దానికి సంబంధించి ఫలితాలు కూడా రావడం జరిగాయండి. ఢిల్లీలో మొత్తం శాసనసభ స్థానాలు 70 ఉండగా ఇందులో బీజేపీ పార్టీ 48 స్థానాలను గెలుచుకోగా ఆమ్ ఆద్మీ పార్టీ 22 స్థానాలు గెలుచుకోగా జాతీయ పార్టీ అయినటువంటి కాంగ్రెస్ ఒక్క స్థానాన్ని కూడా ఈ యొక్క ఎన్నికల్లో గెలుచుకోలేదండి. తత్ఫలితంగా ఢిల్లీ శాసనసభలో మొత్తం స్థానాలలో అత్యధిక స్థానాలు గెలుచుకున్నటువంటి బీజేపీ పార్టీ ఇక్కడ అధికారాన్ని కైవసం చేసుకుంది. తత్ఫలితంగా 2025 ఫిబ్రవరి 20న బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి రేఖా గుప్తా అనేటువంటి మహిళ ఢిల్లీకి 9వ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. అయితే ఈమె చేత ప్రమాణ స్వీకారం చేయించినటువంటి ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ ఎవరు అంటే మాత్రం వికే సక్సేనా అని గుర్తుంచుకుంటే సరిపోతుందండి. కాబట్టి ప్రస్తుతం ఢిల్లీ ముఖ్యమంత్రి ఎవరు అని డైరెక్ట్ ప్రశ్న అడగవచ్చు. కాబట్టి రేఖా గుప్తా అని గుర్తుంచుకోండి. ఈమె కన్నా ముందు ఢిల్లీ ముఖ్యమంత్రిగా అతీషి గారు పదవిలో ఉండడం జరిగింది. ఆమె కన్నా ముందు ఈ యొక్క ఢిల్లీ ముఖ్యమంత్రిగా అరవింద్ కేజ్రీవాల్ గారు కూడా ఈ యొక్క పదవిలో కొనసాగారు అనే అంశాన్ని గుర్తుంచుకోండి. రేఖా గుప్తా గారు బీజేపీ పార్టీ అని గుర్తుంచుకుంటే సరిపోతుంది. ఇక 195 ప్రశ్న. దేశంలోనే ఎస్సీ వర్గీకరణ ప్రక్రియను పూర్తి చేసినటువంటి మొట్టమొదటి రాష్ట్రం ఏది అని అడుగుతున్నారండి. దేశంలోనే ఎస్సీ వర్గీకరణ ప్రక్రియను పూర్తి చేసిన మొట్టమొదటి రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రం అయితే నిలవడం జరిగింది. 2024 ఆగస్టులో సుప్రీంకోర్టు ఎస్సీ వర్గీకరణ పైన ఒక చారిత్రాత్మకమైన తీర్పును వెలువరించిన నేతృత్వంలో తెలంగాణ రాష్ట్రంలో కూడా ఎస్సీ ఉపవర్గీకరణ చేయాలి అని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. అందుకోసమై తెలంగాణ ప్రభుత్వం షమీం అఖ్తర్ నేతృత్వంలో ఏకసభ్య కమిషన్ని నియమించింది. ఈ కమిషన్ రాష్ట్రంలో ఉన్నటువంటి వివిధ కులాలకు సంబంధించి ఎస్సీలో ఉన్నటువంటి వివిధ ఉపకులాల నుంచి అనేక నివేదనలు అందిన తర్వాత తన యొక్క నివేదికనైతే అందించడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వానికి. దాదాపుగా 4 సిఫారసులతో 2025 ఫిబ్రవరి 3న తెలంగాణ మంత్రివర్గ ఉపసంఘానికి ఈ యొక్క కమిషన్ నివేదికను అందించింది. మొదటగా క్యాబినెట్ తర్వాత ఉభయ సభలు కూడా ఈ యొక్క ఎస్సీ వర్గీకరణ పైన అందించిన నివేదికనైతే ఆమోదించడంతో దేశంలో ఎస్సీ వర్గీకరణ ప్రక్రియను పూర్తి చేసిన మొదటి రాష్ట్రంగా తెలంగాణ అనేది నిలవడం జరిగింది. అయితే ఏకసభ్య కమిషన్ గురించి పరిశీలిస్తే షమీం అఖ్తర్ నేతృత్వంలో ఈ యొక్క ఏకసభ్య కమిషన్ని 2024 అక్టోబర్ 11న నియమించడం జరిగింది. 60 రోజుల గడువుతో ఈ కమిషన్ అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కమిషన్ 59 ఎస్సీ కులాలను 3 గ్రూపులుగా విభజించాలని పేర్కొందండి. అందులో గ్రూప్ 1లో 15 కులాలు, గ్రూప్ 2లో 18 కులాలు, గ్రూప్ 3లో 26 కులాలను చేర్చాలని కూడా సిఫారసు చేసింది. అందులో గ్రూప్ 1లో ఉన్నటువంటి కులాలకి 1% రిజర్వేషన్లు, గ్రూప్ 2లో ఉన్నటువంటి కులాలకి 9% రిజర్వేషన్లు, గ్రూప్ 3లో ఉన్నటువంటి కులాలకు 5% రిజర్వేషన్లను కల్పించాలని కూడా సిఫారసు చేసింది. ఓవరాల్గా ఎస్సీలకి 15% రిజర్వేషన్ అనేవి అందుతున్నాయి. కాబట్టి ఈ యొక్క అంశాన్ని కూడా గుర్తుంచుకోండి. ఇక 196వ ప్రశ్న. 2025లో భారత్లో
సారీ అండి 2025లో భారత్ యొక్క 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలకి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి వ్యక్తి ఎవరు అని అడగడానికి అవకాశం ఉందండి. 2025 సంవత్సరంలో భారత్ తన యొక్క 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలను నిర్వహించుకోవడం జరిగింది. ఈ యొక్క వేడుకలకు విచ్చేసినటువంటి ముఖ్య అతిథి ఇండోనేషియా అధ్యక్షుడైనటువంటి ప్రభావో సుబియా అండి. ప్రభావో సుబియా గారండి. ఇతడు 2025 జనవరి 25 మరియు 26 తేదీలో భారత్లో అధికార పర్యటన అయితే చేయడం జరిగింది. ఇక మరొక అంశం అండి 197వ ప్రశ్న చూడండి. ఇది అడగడానికి ఎక్కువ అవకాశం ఉందండి. ఏంటి అంటే బంగ్లాదేశ్లో అల్లర్ల నియంత్రణ కోసమై యూనస్ ప్రభుత్వం ప్రారంభించినటువంటి ఆపరేషన్ ఏది అంటే ఆపరేషన్ డేవిల్ హంట్ అని గుర్తుంచుకోండి. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. డేవిల్ హంట్ అని గుర్తుంచుకోండి. ఈ యొక్క బంగ్లాదేశ్లో జరుగుతున్న అల్లర్ల గురించి మనం గతంలోనే డిస్కస్ చేయడం జరిగింది. అక్కడ బంగ్లాదేశ్ ప్రధానిగా ఉన్నటువంటి షేక్ హసీనా పైన విద్యార్థులు బంగ్లాదేశ్లో అప్పటి ప్రధాని అయినటువంటి షేక్ హసీనా పైన అక్కడి విద్యార్థులు చేసిన తిరుగుబాటు కారణంగా ఆమె భారతదేశంలో ప్రస్తుతం ఆశ్రయాన్ని పొందడం జరుగుతుంది. అయితే అక్కడ వారు అనుచరులు చేస్తున్నటువంటి అల్లర్లను నియంత్రించాలనే ఉద్దేశంతో ప్రస్తుతం బంగ్లాదేశ్ యొక్క ప్రధాన పాలకుడుగా ఉన్నటువంటి యూనస్ ప్రారంభించినటువంటి ఆపరేషనే ఆపరేషన్ డేవిల్ హంట్ అని గుర్తుంచుకుంటే సరిపోతుందండి. ఇక 198వ ప్రశ్న చూడండి. దేశంలో యూసీసీని అమల్లోకి తెచ్చిన తొలి రాష్ట్రం ఏది అని కూడా అడగవచ్చు. అంటే స్వతంత్రం అనంతరం అండి. స్వతంత్రానికి పూర్వం యూసీసీని అమలు చేసినటువంటి ఏకైక రాష్ట్రంగా గోవా రాష్ట్రం ఉండేది. ఆ తదుపరి దేశంలో స్వతంత్రం వచ్చిన తర్వాత యూసీసీ యూనిఫామ్ సివిల్ కోడ్ని అమలు చేసిన తొలి రాష్ట్రంగా ఉత్తరాఖండ్ అనేది నిలవడం జరిగింది. 2025 జనవరి 27వ తేదీన ఇక యూసీసీ అనేది అమల్లోకి రావడం జరిగింది. కాబట్టి ఈ యొక్క అంశం కూడా గుర్తుంచుకోండి. ఇక మరొక అంశం అండి 199వ ప్రశ్న చూడండి. కారుణ్య మరణాన్ని అమలు చేయబోతున్నటువంటి తొలి రాష్ట్రం ఏది అని కూడా అడుగుతున్నాడు. అసలు కారుణ్య మరణం అంటే ఏంటో కూడా మనకు తెలుసుండాలండి. తీవ్ర అనారోగ్యానికి గురై ఎలాంటి చికిత్సకు స్పందించగా వ్యాధి నయం కాని రోగులకు ఈ యొక్క కారుణ్య మరణ హక్కును కల్పిస్తూ భారతదేశంలోని తొలి రాష్ట్రంగా కర్ణాటక రాష్ట్రం నిలవబోతుంది. ఆ కర్ణాటక ప్రభుత్వం ఇటీవల ఆదేశాలను జారీ చేసిందండి. తత్ఫలితంగా కారుణ్య మరణాన్ని అమలు చేయబోతున్న తొలి రాష్ట్రంగా కర్ణాటక రాష్ట్రం అనేది ఉండడం జరిగింది. ఇక మరొక అంశం 200వ ప్రశ్న ఈరోజు డిస్కస్ చేస్తున్నామండి. ప్రపంచంలోనే తొలిసారిగా జన్యు మార్పిడి చేసినటువంటి గుర్రాన్ని ఎక్కడ సృష్టించారు అంటే అర్జెంటీనా దేశం అని గుర్తుంచుకోండి. ఈ యొక్క అంశం కూడా గుర్తుంచుకుంటే సరిపోతుంది. నేటి వరకు మనం 200 ప్రశ్నల వరకు కూడా తెలంగాణ హైకోర్టు ఎగ్జామ్కు సంబంధించిన ప్రశ్నలని మీ ముందుకు తీసుకురావడం జరిగాయి. వీటికి సంబంధించిన పీడిఎఫ్లను మన టెలిగ్రామ్ ఛానల్లో అందుబాటులో ఉన్నాయి. థ్యాంక్ యూ.